హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. నీట్గా ష్రింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది. మనకి మెజర్మెంట్కి కూడా బ్లౌజ్ అయితే ఇచ్చారు. కానీ ఈ బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి చెప్పారు. ఆ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్కి జాయింట్స్ రాకుండా, అలాగే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కూడా మనకి మెడ పీస్కి, నడుము దగ్గర బెల్ట్కి ఇవన్నిటికీ క్లాత్ కావాలి కాబట్టి 1.5 మీటర్ అనేది ఖచ్చితంగా కావాలి ఈ సైజ్ బ్లౌజ్కి. మనకి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు, కానీ ఈ బ్లౌజ్ అస్సలు సెట్ కాలేదు. ఎలా సెట్ కాలేదు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన మెథడ్లో చెస్ట్ లూజ్ని అయితే ఇలా చెక్ చేశాను. కరెక్ట్గా 21.5 ఇంచెస్ ఉంది. 4వ భాగం తీసుకోవాలి. అంటే మనకి 43 ఇంచెస్ కదా, 43 ఇంచెస్లో 4వ భాగం తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 43 ఇంచెస్. ఓకేనా? నెక్స్ట్ మనం నడుము లూజ్ని, ఆర్మ్ హోల్ లూజ్ని, బ్లౌజ్ పొడవుని అన్నిటినీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని అయితే తీసుకోవాలి. కరెక్ట్గా నాకు 35 ఇంచెస్ ఉంది నడుము లూజ్. అని నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు 37 ఇంచెస్ వచ్చింది. అందువల్ల నేను 37 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్తో ఏమేమి కొలతలు చేంజ్ అయ్యాయో కూడా చెప్తాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ సైడ్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ వైపు కుట్టుంది కదా, అక్కడ వరకు మనం ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు స్టిచ్తో సహా చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు 9.5 ఇంచెస్ ఉంది. కానీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. అందువల్ల నేను 10 ఇంచెస్కి తీసుకుంటున్నాను. మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఇంకొంచెం బ్లూజింగ్ ఇవ్వాలా, అవసరం లేదా అనేది కూడా చెప్తాను ఆర్మ్ హోల్ లూజ్కి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసినప్పుడు నాకు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా 15 ఇంచెస్ ఉంది. కానీ 1.5 ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఎక్కువ ఇవ్వమన్నారు. అందువల్ల 16.5 ఇంచెస్కి అయితే బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చాలా డిఫెక్ట్స్ అయితే చెప్పారు. ఫ్రంట్ పార్ట్ సరిగా లేదు, ప్రెస్ అయినట్టుగా టైట్గా ఉంది అన్నారు. చంక క్రింది వైపున టైట్గా ఉంది అన్నారు. అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోయింది అని చెప్పారు. చాలా డిఫెక్ట్స్తో ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. చంక క్రింది వైపున కూడా పట్టినట్టుగా ఉంది అని డిఫెక్ట్స్ అయితే చెప్పారు. ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ డిఫెక్ట్స్ చెప్పారు. ఆ డిఫెక్ట్స్ అన్నీ నోట్ చేసుకొని ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను. అలాగే ఇలా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఒకసారి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కూడా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అందువల్ల నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అందువల్ల నేను తీసుకున్న మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. కానీ బ్లౌజ్ పొడవుని 1.5 ఇంచెస్ పెంచాను. నెక్స్ మాత్రం ఇలాగే కావాలన్నారు. నెక్స్ మాత్రం క్రిందికి దించొద్దు, బ్రాడ్ ఇవ్వద్దు అని చెప్పారు. ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది. పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం 4th డాట్ అయితే తీసుకోవాలి. ఎలాంటప్పుడు 4th డాట్ తీసుకోవాలి, మామూలుగా 3 డాట్సే సరిపోతుందా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింది వైపున లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు క్లాత్లో క్రాస్ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉంటాయన్నమాట. ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ ఉంది. కానీ 1.5 ఇంచెస్ పొడవు అయితే పెంచుతున్నాను. 16.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 17.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే కటింగ్లో ఖచ్చితంగా మనం ఈ టిప్స్ని పాటించాలి. అలాగే కస్టమర్ చెప్పిన ప్రతి పాయింట్ని నోట్ చేసుకొని ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఈ టిప్స్ని పాటించాలి. బ్లౌజ్ పొడవు 1.5 ఇంచెస్ పెంచాను కదా, మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను.
అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 43 ఇంచెస్ ఉంది. మామూలుగా మనం ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ 43 ఇంచెస్ అంటే 43 ఇంచెసే తీసుకుంటాం. కానీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా 43 ఇంచెసే ఉంది. బాడీ మెజర్మెంట్స్ 43 ఇంచెస్ ఉంది అంటే లూజింగ్ కోసం ఎక్స్ట్రా తప్పకుండా ఇవ్వాలి. అంటే ఈ బ్లౌజ్ ఖచ్చితంగా టైట్ అయింది, అందుకే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టుగా ఉందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఇక్కడ నేను లూజింగ్ కోసం 3/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. 3/4 ఇంచ్ అంటే 4 ఫోల్డింగ్స్ మీద 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. అర్థమైందా? 43 ఇంచెస్ చెస్ట్ లూజ్కి 3 ఇంచెస్ కలిపాను అంటే ఎంత అవుతుంది? 46 ఇంచెస్. అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 46 ఇంచెస్ అనమాట. ఓకేనా? మనకిచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి 43 ఇంచెస్ ఉంది. 43 ఇంచెస్తో బ్లౌజ్ని కట్ చేస్తే మరి ఫ్రంట్ పార్ట్లో టైట్ అవ్వక లూజ్గా ఎలా వస్తుంది ఫ్రెండ్స్? కాబట్టి ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, బ్లౌజ్ సెట్ కాలేదు, బాగా టైట్గా ఉంది, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ 43 ఇంచెస్ ఉంది. అంటే మనం ఖచ్చితంగా లూజింగ్ అయితే ఇవ్వాలి. అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్, ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నప్పుడు 1/2 ఇంచ్ కాకుండా ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే ఉందో 4వ భాగం తీసుకొని క్రింది వైపున డాట్స్ కోసం 1.5 ఇంచెస్ ఇచ్చాను. అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చునిచ్చాను. ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేసుకోవాలి. చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 6.5 లేదా 6.5 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది, అందువల్ల ఖచ్చితంగా 6 ఇంచెస్ ఇవ్వాలి. చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. నెక్స్ట్ నా వైపుకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది, కానీ నేను 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, షోల్డర్ స్ట్రిప్ మరీ చిన్నదిగా లేకుండా నేను 2.5 ఇంచెస్ అయితే ఇస్తున్నాను. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ కస్టమర్కి నెక్ డీప్ ఎక్కువ ఇష్టం ఉండదు, అలానే బ్రాడ్ కూడా ఇష్టం ఉండదు అనమాట. ఇక్కడ 1.5 ఇంచెస్ బ్లౌజ్ పొడవు పెంచాను కాబట్టి బ్యాక్ నెక్ డీప్ మాత్రం క్రిందికి పెంచొద్దు. ఈ నెక్ డీప్ ఎంతైతే ఉందో అంతే డీప్ కావాలన్నారు. అందువల్ల బ్యాక్ నెక్ డీప్ను కూడా ఇలా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం 1.5 ఇంచెస్ బ్లౌజ్ పొడవుని పెంచినప్పుడు మామూలుగా మనం ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తాం. కానీ ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా, ఇలా పెంచినప్పుడు 1.5 ఇంచెస్ పొడవు అనేది క్రిందికి వచ్చేస్తుంది, అంటే డీప్ అనేది పెరుగుతుందన్నమాట. అందువల్ల ఇలా మార్క్ చేసుకోవాలి, అప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, చూపిస్తున్నాను చూడండి. మనం మామూలుగా ఇలా మార్క్ చేస్తాం. ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాం కాబట్టి డీప్ అనేది 1.5 ఇంచెస్ క్రిందికి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల నేను కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి, ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మాత్రం క్రిందికి దించొద్దు అని చెప్పారు కదా, అందువల్ల ఇక్కడ డీప్ ఎంతైతే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ ఏమో 2.5 ఇంచెస్, నెక్ ఏమో 2.5 ఇంచెస్ ఉంది. క్రింది వైపును కూడా కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే బాడీ కూడా వెడల్పుగా ఉంటుంది కదా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉండాలి. కాబట్టి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా క్రింది వైపున కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ బ్రాడ్ అనేది తక్కువ ఇవ్వకూడదు, క్రింది వైపున ఈ విధంగా బ్రాడ్ ఇవ్వాలి. అసలే డీప్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ తక్కువ డీప్ ఉన్నా కూడా బ్రాడ్ అనేది ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా ఇవ్వాలన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అమ్మో అని భయపడొద్దు, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యారు అంటే. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని కూడా 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా. కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్ ఇవ్వాలి. ఈ 2 లైన్స్ మధ్యలో ఇలా మార్కింగ్ ఇచ్చేసి మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ 10 ఇంచెస్ ఉండాలి. 10 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు, కానీ తగ్గకూడదు. పెద్ద సైజ్ బ్లౌజ్. అలాగే
ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ లూజ్ అనేది ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తగ్గకూడదనమాట. కొందరికి బాడీ బాగా బొద్దుగా ఉంటుంది, హ్యాండ్స్ సన్నగా ఉంటాయి, చంక లూజ్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఈ కస్టమర్కి చంక లూజ్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల 10 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తగ్గకూడదు. ఇక్కడైతే నాకు 10.5 ఇంచెస్ ఉంది, కానీ నేను అలాగే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంది. అందువల్ల నేను ఒక పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు, తగ్గకుండా మార్కింగ్ అయితే ఇస్తున్నాను. కరెక్ట్గా 10.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ ఇంత పెద్ద బ్లౌజ్ కాబట్టి నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి 4 లేదా 4.5 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్గా 1/4 ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువ తీసుకొని ఇక్కడ 3/4 ఇంచు వరకు క్రాస్గా కట్ చేసేయాలి క్రింది వైపున. ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ మరి నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అబ్బో మనం కట్ చేయలేమేమో అని అస్సలు భయపడొద్దు. మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజెస్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్. కానీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసిన ఆది బ్లౌజ్ నుంచి నెక్ డీప్ కానీ కొన్నే తీసుకోవాలి. అంతేకాని ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేశారు అంటే అసలే ఈ బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ అన్నీ మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలా రాకుండా మనం రెడీ చేసే బ్లౌజ్ ఇంకొకరికి ఆది బ్లౌజ్గా వెళ్ళాలి. ఆ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను కదా. నాకు క్లాత్ అయితే సఫిషియెంట్గా ఉంది, హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి సరిపడా కూడా క్లాత్ ఉంది. అందువల్ల నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేయను, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేద్దాం. అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా క్రాస్గా ప్లేస్ చేసినప్పుడు ఈ క్లాత్ పన్నా కూడా సరిపోవట్లేదు, అంత పెద్ద బ్లౌజ్ అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండాలి. క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం క్లాత్ పోయినా పర్వాలేదు క్రింది వైపున, ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, కటింగ్లో పోతుంది. అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు 3/4 ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతు అయితే తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చంక దగ్గర లూజ్ రాకుండా ఉండడం కోసం 3/4 ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు, తగ్గకుండా లోతు అయితే తీసుకోవాలి. 1 ఇంచు వరకు లోతు తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ క్రింది వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ 46 అంటే 46 సైజ్ బ్లౌజ్ కాబట్టి 48 అయినా 50 సైజ్ అయినా ఇలాగే మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కొలతలు అనేది మారిపోతాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు 46 సైజ్ బ్లౌజ్ కదా, ఈ బ్లౌజ్ లాగానే అన్ని బ్లౌజెస్ని మనం కట్ చేయకూడదు. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కటింగ్ చేయాలి. క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ పొడవుని పెంచేసాం కాబట్టి ఇక్కడ డీప్ మాత్రం అలాగే ఇవ్వమన్నారు. చూసారా, 7 ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ అయితే. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేశాను. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ నెక్కే కావాలన్నారు. సేమ్ రౌండ్ నెక్నే మార్క్ చేస్తున్నాను. పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ పీస్ని స్టిచ్ చేశాక మనకి కరెక్ట్గా నెక్ అనేది 7 ఇంచెస్కి రెడీ అవుతుంది. ఇక్కడ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి, బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు, డీప్ కూడా ఇష్టపడరు. అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా నెక్ అయితే బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి, బ్రాడ్ వద్దు అంటే వదిలేసేయాలి. అలాగే నెక్ షేప్ అనేది రౌండ్గా రావాలి, అలానే వీ షేప్లో రాకూడదు అనమాట. అందువల్ల రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది, టైట్గా ప్రెస్ అయినట్టుగా ఉందన్నమాట.
అలాగే చెయ్యి పైకి ఎత్తినప్పుడు చెస్ట్ కూడా క్రిందికి జారినట్టుగా వస్తుంది. ఇలా డిఫెక్ట్స్తో ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి అసలు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది చెక్ చేస్తున్నాను. పైవైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. పొడవు వచ్చేసి 15.5 ఇంచెస్ ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అయితే లేదు. అందువల్ల ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్లోకి ఇస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కావాలి కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తాను. పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్కి సరిపడా ఎప్పుడైతే క్లాత్ ఉండదో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్నైనా లాక్కుంటారు బ్లౌజ్కి, అంటే సరిపోక ఫ్రంట్ పార్ట్కి. లేదంటే షోల్డర్ మీద కుట్టు ముందుకు వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ ఒక్కొక్కసారి చెస్ట్ మీదికి వెళ్ళిపోయి చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది అనమాట. అసలు మామూలుగా చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద టైట్గా ఉండాలి. కానీ క్లాత్ సరిపోలేదు అంటే ఇలాంటి డిఫెక్ట్స్ అయితే తప్పకుండా వస్తాయి. అందువల్ల నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు 16 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక నుంచి నేను ఈ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని అస్సలు తీసుకోను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు. ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కోసం నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. అలాగే నా వైపు నుంచి 4.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని అయితే మార్క్ చేసుకున్నాను. బస్ట్ హెవీగా ఉండడం వలన 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ నేను ఖర్చుని మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం క్లాత్ ఇచ్చాను కదా, అక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా 4వ డాట్ అయితే తీసుకోవాలి. కానీ చూద్దాం, ఈ బ్లౌజ్ 3 డాట్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా సెట్ అయితే ఓకే. ఒకవేళ సెట్ కాలేదు అంటే నెక్స్ట్ బ్లౌజ్కి 4th డాట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి నేను 3 డాట్స్తోనే బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అనుకున్నాను. అందువల్ల 4వ డాట్కి అయితే క్లాత్ని ఇవ్వట్లేదు. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని ఇచ్చాను కాబట్టి 3 డాట్స్తోనే ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూద్దాం. అంటే బాడీకి మించి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు 4వ డాట్ ఇవ్వాలి. ఈ కస్టమర్కి 3 డాట్స్ సరిపోతుంది అనుకుంటున్నాను. అందువల్ల క్రింది వైపున నడుము లూజ్ మనకి 9.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు కావాలి కాబట్టి కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని ఇవ్వాలి. అలాగే ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉంటేనే మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చేసి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే ఉండేలా డిజైన్ చేయాలి. చిన్న సైజ్ బ్లౌజే కాదు, ఏ సైజ్ బ్లౌజ్ అయినా, పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనం ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేశారు అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్? 46 సైజ్ బ్లౌజే కాదు, 50, 52, 54, 56 అలా ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా కటింగ్ నేర్చుకున్నారు అంటే మీరు ఎప్పటికీ టైలరింగ్లో ఎప్పటికీ ఎదగలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఇలా బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా చిటికెలో బ్లౌజ్ని కట్ చేసేయచ్చు అనమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు, ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు, ఏ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసేస్తారు. ఇలా మనం మార్కింగ్ ఇచ్చాను కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. లోతు కరెక్ట్గా ఇలా 3/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువనే కట్ చేశాను. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్కి డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా నేను ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవు చాలా ఇంపార్టెంట్. నేనైతే 3.5 ఇంచెస్ వరకు ఇస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది, ఇంకొంచెం పైకి ఇవ్వాలా కుట్టు అనేది అర్థమైపోతుంది. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను. రెండో డాట్ని 2.5 లేదా 2.75 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడో డాట్ని 4 లేదా 4.5 ఇంచెస్ వరకు మూడో డాట్ని మార్క్ చేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి. అంటే ఇలా 3 డాట్స్ని మార్క్ చేశాక
మిడిల్లో మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. 1.5 లేదా 1.35 ఇంచెస్ రావాలి, మరీ ఎక్కువ రాకూడదు. అంటే ఈ మిడిల్లో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉండదు అనమాట. కప్ షేప్ నీట్గా రావాలి. అలాగే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా, అంటే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఇలా మనం ఫస్ట్ డాట్ పొడవు ఎప్పుడైతే పెంచుతామో చెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్కి ఎలా అయితే మార్క్ చేశానో సేమ్ అదే విధంగా రెండో క్లాత్కి కూడా మార్క్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. హ్యాండ్స్కి మామూలుగా జాయింట్స్ 4 వైపులా రావాలి అంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాతే కదా, 4 వైపులు కాకుండా 2 వైపులు మాత్రమే మనకి జాయింట్ రావాలి అంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. క్లాత్ మనకి సఫిషియెంట్గా ఉంది, అస్సలు జాయింట్స్ రాకూడదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున కోరాస్ ఉన్నాయి కదా, అక్కడైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. కానీ పన్నా తక్కువ ఉంది అని అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, అస్సలు హ్యాండ్స్కి జాయింట్స్ అనేది రాదనమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసినప్పుడు నాకు హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ వస్తుంది. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చుతో సహా మనకి 2 హ్యాండ్స్కి క్లాత్ కావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ చెప్పాను. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇస్తున్నాను, ఎందుకంటే పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం. హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 11.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, హ్యాండ్ డౌన్ ఖచ్చితంగా 4 ఇంచెస్ ఇవ్వాలి. ఏ మాత్రం మీరు తక్కువ ఇచ్చారనుకోండి చంక దగ్గర టైట్గా పట్టినట్టయినా అయిపోతుంది, లేదా లూజ్గా క్లాత్ అనేది మిగిలిపోతుంది అనమాట. అందువల్ల ఖచ్చితంగా 4 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్, ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 10.5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి మనకి 10 ఇంచెస్కి బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కర్వ్ని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, 2 ఇంచెస్ దగ్గర కాకుండా 1.35 ఇంచెస్ నుంచి కొంచెం డౌన్ తీసుకుంటూ హ్యాండ్ కర్వ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్తో చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. మీరు కటింగ్ చేసేటప్పుడే హ్యాండ్ కర్వ్ని పర్ఫెక్ట్గా డ్రా చేయడం నేర్చుకోండి. ఏ మాత్రం మీరు ఈ కర్వ్ షేప్ని కరెక్ట్గా మార్కింగ్ చేయలేదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కస్టమర్కి హ్యాండ్ క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ అనేది లేదనమాట. అందువల్ల లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ అయితే మార్క్ చేశాను. ఇలా కొంచెం కర్వ్ షేప్ రావాలి. కొందరికి చంక క్రింది వైపున లూజ్గా ఉంటుందన్నమాట, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల. అలాంటి వాళ్ళకి ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ కాకుండా కొంచెం అక్కడ లూజ్ అనేది తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చేసి అక్కడ కొంచెం షేప్ అనేది కొంచెం మారుతుంది కొందరికి మాత్రమే. అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని ఇలా కట్ చేశారనుకోండి నీట్గా ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్కి లోతుని ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఇలా పై వైపున కూడా టక్స్ని ఇచ్చాను. 2 హ్యాండ్స్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని మనం లోతుని ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఇలా కరెక్ట్గా ఒక హ్యాండ్ పై వైపున టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1 ఇంచుని, క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్కి 1 ఇంచు వరకు లోతునైతే మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చంక దగ్గర
లూజ్ అనేది రాకుండా అంటే ముడతలు రాకుండా ఖచ్చితంగా ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర 1 ఇంచు వరకు లోతునైతే మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున మార్క్ చేశాను కదా 1 ఇంచ్కి, అక్కడి నుంచి ఈ క్రింది వైపున టచ్ అయ్యేలా, అలాగే క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా లోతునైతే కట్ చేసుకోవాలి. మీకు 1 ఇంచ్ టైట్ అయిపోతుందేమో అనిపిస్తే 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా లోతుని కట్ చేయాలి. నేనైతే 1 ఇంచు వరకు లోతుని కట్ చేశాను. చూసారా, లోతుని కట్ చేశాక షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. పై వైపున క్రింది వైపున సన్నగా ఉండాలి. మధ్యలో ఖచ్చితంగా ఇలా 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువే లోతునైతే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. క్రింది వైపున ఈ కోరాస్ క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా ఆ ప్లేస్లో మిడిల్లో అలాగే చివరన అలాగే ఫ్రంట్ సైడు ఎంతైతే గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి. ఇక్కడ 11 ఇంచెస్ ఉందనుకోండి సపోజ్ షేప్ బెల్ట్ పొడవు, 11 ఇంచెస్కి మధ్యలో అంటే 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకొని ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఆ గ్యాప్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 11 ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాను. కరెక్ట్గా 11 ఇంచెస్ మధ్యలో 5.5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో నాకు 3 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 4 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. మధ్యలో గ్యాప్ 1 ఇంచు ఉంది, నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను. చివరిలో నాకు 1.5 ఇంచెస్ ఉంది, అంటే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా రావాలి కదా. 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి ఇలా చివరిలో మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఈ 3 మార్కింగ్స్ టచ్ చేయాలా. పై వైపును కూడా కర్వ్ షేప్ ఖచ్చితంగా ఇలా నీట్గా రావాలన్నమాట. ఈ కర్వ్ షేప్ కాకుండా ఒకవేళ స్ట్రైట్గా వచ్చిందనుకోండి ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు అయిపోతుంది. ఇలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున క్రాస్ ఉండాలి, అలాగే షేప్ బెల్ట్ పై వైపును కూడా ఇలా కర్వ్ షేప్ నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా ఉండాలి. అలానే పొట్ట మీదికి రాకుండా ఉండడం కోసం క్రింది వైపున 1/2 ఇంచు వరకు ఇలా క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా వస్తుంది, ఎందుకంటే చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ అయితే కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇలా షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఉండడం కోసం క్రింది వైపున 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఖర్చు వైపు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను. ఫ్రంట్ పార్ట్ని ఖచ్చితంగా వీలైనంత క్రాస్ ఉండాలి. ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు క్రాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం, బ్యాక్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేశాను, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్లో పింక్ కలర్, బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ కస్టమర్ గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేయమన్నారు. అందువల్ల ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్తో అయితే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తున్నాను. నేను క్లాత్ని బట్టి పైపింగ్ని అయితే మార్చేస్తాను, అంటే పైపింగ్ని స్టిచ్ చేయడం మార్చేస్తాను. ఇలా స్మూత్గా, సెన్సిటివ్గా, ట్రాన్స్పరెంట్గా అంటే కనిపిస్తూ ఉంటుంది చూసారా లోపల వైపు నుంచి, అలాంటి క్లోత్స్కి నేను పైపింగ్ని ఇన్విజిబుల్గా కాకుండా హెమ్మింగ్ మెథడ్లో చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో, పైపింగ్ చూసారా అసలు పైపింగ్ ఉందో లేదో అన్నట్టు. ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్తో పైపింగ్ని డిజైన్ చేయమన్నారు కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ నెక్ చూసారా ఎంత రౌండ్గా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను. ఆల్రెడీ చెప్పారు కదా షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది, ఇలా చేయి పైకి ఎత్తినప్పుడు చెస్ట్ క్రిందికి జారినట్టుగా వస్తుంది అని
ఈ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను. పైపింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో, ఒక సన్నని లైన్ లాగా ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా పైపింగ్ని కానీ బ్లౌజ్ని కానీ ఇలా డిజైన్ చేశాను. సైడ్ జాయింట్ చూసారా ఎంత తిన్నగా వచ్చిందో, ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానంగా సైడ్ జాయింట్ క్రింది వైపును కూడా ఇలా డిజైన్ చేశాను. చూసారా ఇక్కడ ఇలా ప్రెస్సింగ్ బటన్స్ అయితే కావాలన్నారు, అలానే డిజైన్ చేశాను. అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఉంది, సేమ్ అదే విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. మీరు ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని కట్ చేయండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.